ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుట, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో, నూతన శాలమై సిద్ధమౌతునికై, నూతన శాలమై సిద్ధమౌతునికై, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, పాప నియమమును బహు దూరముగా చేసి, పాప నియమమును బహు దూరముగా చేసి, పవనాత్మతో పరిపూర్ణమై, పవనాత్మతో పరిపూర్ణమై, పాద పద్మము హత్తుకొనెదను, పాద పద్మము హత్తుకొనెదను, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, పాదమధురం, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుట, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవుని నీ నామస్మరణలో, సమసిపోవుని నీ నామస్మరణలో, సంతోషమందే నామది ఎంతో, సంతోషమందే నామది ఎంతో, ప్రభువా నీలో జీవించుట. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి,
పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయనా. ఇంతవరకు నీ సన్నిధి నీ కృప మాతో ఉంచి పాటలతో నీ నామాన్ని ఘనపరిచి కీర్తించి కొనియాడి స్తుతులు చెల్లించుటకు మీరు కృప చూపినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యం వినబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యము ప్రకటింపబడుతూ ఉంటుండగా మా లోపములు ఏమిటో మాకు తెలియపరచండి. సరి చూసుకుని నీ రక్తంలో కడగబడి బలకై సిద్ధపడి ఘనమైన బలలో పాల్గొంది ఆశీర్వదింపబడే కృప మాకు దయచేయమని వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడు వాడు తన దోషములను కడిగి పరిశుద్ధపరిచి రెండింతల ఆత్మాభిషేక తైలమును నీ దాసుని మీదికి పంపించి బహుబలంగా మీరే వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. నోరు తెరిచి బిగ్గరగా చెబుదాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు వ్రాస్తూ ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కట్టబడలేదు, కట్టబడుతూ ఉన్నాము. కట్టబడుచున్నారు అన్నాడు. మనము దేవునికి నివాస స్థలమై కట్టబడుతున్నామంట. ఎలాగ కట్టబడుతున్నాం? భౌతికమైన ఇల్లు ఎలాగ కట్టబడిందయ్యా? ఎంతవరకు కట్టబడింది అంటే ఎవరైనా చెప్పగలరు. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకుంటున్నారనుకో, ఆ ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి ముగింపు వరకు మధ్యలో నేను ఎప్పుడన్నా మీకు ఎంతవరకు వచ్చిందమ్మా ఇంటి పని అని అడిగితే మీరు చెప్తారయ్యా పునాదులు తీశారు, అయ్యా బేస్మెంట్ వరకు లేచింది, లేదంటే గోడలు లేచి పైన భీమ్ వరకు వచ్చిందయ్యా, స్లాబ్ అయిపోయిందయ్యా, ఇల్లంతా ప్లాస్టింగ్ అయిపోయింది కానీ ఇంకా కొంచెం లోపల పని ఉందయ్యా అని ఏదో ఒక స్థితి అయితే మనం కడుతున్న ఇంటికి చెప్పగలం. ఆత్మ సంబంధముగా కట్టబడే ఇంటికి ఎంతవరకు కట్టబడిందయ్యా అంటే చెప్పగలమా? ఆత్మ సంబంధంగా నువ్వు దేవునికి ఇల్లుగా కట్టబడుతున్నావు కదా తల్లి, ఇల్లుగా కట్టబడుతున్నావు కదమ్మా, ఎంతవరకు కట్టబడ్డావు అని ఎవరైనా అడిగితే ఏమని చెప్పగలగాలి? ఏమని చెప్పగలుగుతాం? అయ్యా బేస్మెంట్ లెవెల్ లేచింది అంటావా? అన్నికి వేలవుతుందా? యేసు ప్రభుకు నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణము, నీ హృదయము ఆయనకు మందిరముగా కట్టబడుతుంది. మనమే ఆయన దేవాలయం, మనమే ఆయన మందిరము. ఆయన మన హృదయం అనే తలుపు వద్ద తట్టి స్వార్థ ద్వారా మనం ఆయనను అంగీకరించినప్పుడు ఆయన మన హృదయంలో నివాసమై ఉన్నాడు. ఇప్పుడు మనం దేవునికి ఏమై ఉన్నాము? దేవుని ఆలయమై ఉన్నాము.
ఆలయము కట్టబడుతూ ఉన్నది, ఇంకా కట్టబడలేదు. కట్టబడుతున్నటువంటి ఈ ఆలయం ఎంతవరకు కట్టబడింది అంటే నీ ప్రశ్న ఏమిటి, నా ప్రశ్న ఏమిటి, నా సమాధానం ఏమిటి, మీ సమాధానం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా కట్టబడదు మనం ఆయనకు మందిరముగా అని అంటే ఏమండి? హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, నిరీక్షణ వలన రక్షణ పొంది ఏమండి ఆ నిరీక్షణను బట్టి మనము ఆయనకు కట్టబడుతున్నాము. నిరీక్షణ అంటే అర్థం ఏమిటి? నిరీక్షణ అంటే అర్థం ఏమిటి? నిరీక్షణ పొంది జీవించడమే ఆయనకు కట్టబడుట అని అర్థం. ఒక నిరీక్షణ కలిగిన జీవితము. నిరీక్షణ అంటే ఎదురు చూచుట. ఆయన కొరకు అనేక విషయాల్లో మనము సిద్ధపడుతూ నిరీక్షించే వారమై ఉండాలి, ఎదురు చూచే వారమై ఉండాలి. 10 మంది కన్యకలలో 5 మంది కన్యకలు దివిటీలను వెలిగించుకొని పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూచినట్లుగా మనము ఎల్లప్పుడూ ప్రభు కొరకై సిద్ధపడిన వారమై ఎదురు చూచే వారమై ఉండాలి. అలాగా నిరీక్షించే వారమై ఉంటే మనము ఆయన కొరకు కట్టబడుచున్న వారము అన్నాడు హెబ్రీ 3:6లో. ఏమండి? 1 పేతురు పత్రిక 2:5లో ఇంకొక మాట చెప్పాడు. ఇవన్నీ మీరు తీయొద్దు కానీ ఇంటికి వెళ్ళి ఒకవేళ తీరిక ఉంటే మీరు చదువుకోండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట వలనను ఎలా కట్టబడుతువయ్యా నువ్వు? ఎలా దేవునికి మందిరంగా కట్టబడగలుగుతావు అనంటే బైబిల్ చెబుతున్న సమాధానం ఒకటి, నీవు సిద్ధపడి దేవుని కొరకు నిరీక్షించేవాడవైతే ఆయన కొరకు నువ్వు కట్టబడుతున్నట్లుగా. ఆత్మ సంబంధమైన రెండవది ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట వలన నీవు ఆయనకు మందిరముగా కట్టబడుతూ ఉన్నావు. 3వది విశ్వాసములో స్థిరముగా ఉండుట వలన నీవు ఆయనకు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నావు. 4వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందున నీవు ఆయన కొరకు సిద్ధపడుతున్నావు, కట్టబడుతూ ఉన్నావు అని అర్థం. ఏమండి? ఆయనది. 5వది ఆయన యందు నీవు ఏమని నడుచుట వలన నీవు ఆయన కొరకు ఒక మందిరముగా కట్టబడుతున్నావు అని అర్థం. పేతురు రాసిన పత్రికలో ఇవన్నీ ఉంటాయి. 2వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 3:6 ఏమంటుంది? ఆయన కొరకు నీవు శ్రేష్టమైన ఏమండి మెలకువగలిగి ఎదురు చూచినప్పుడు నీవు ఆయన కొరకు కట్టబడుతున్నావని అర్థం. బాబు, అర్థమవుతుందా నా మాటలు? ఆత్మ పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు అర్పించుట వలన ఆయన కొరకు నువ్వు కట్టబడుతున్నావని అర్థం. విశ్వాసములో స్థిరముగా ఉండినప్పుడు నువ్వు ఆయనలో కట్టబడుతున్నావని అర్థం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన నీవు ఆయనలో కట్టబడుతున్నావని అర్థం. 5వదిగా ఆయనతో నీవు నడిచినప్పుడు ఆయనలో నువ్వు కట్టబడుతున్నావని అర్థం. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు ఇవన్నీ మెటీరియల్ అన్నమాట. భౌతికమైన ఇల్లు కట్టనిక ఎలాగా సిమెంటు, ఇసుక, రాళ్ళు అవసరమై ఉన్నాయో అలాగే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడనిక ఇవన్నీ ఏమండి మెటీరియల్, లేకపోతే ఇవన్నీ అవసరమై ఉన్నది. శ్రేష్టమైన నిరీక్షణ కలిగిన వారవై ఉండాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవాడవై ఉండాలి. విశ్వాసములో స్థిరుడవై ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో నీవు సమర్థుడవై ఉండాలి. ఆయనతో నడిచేవాడవై ఉండాలి. ఏమండి?
కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:7 ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళే చదవండి. ఇవన్నీ నా సబ్జెక్ట్ అంతా ఇది కాదు, నేను వేరేది చెప్పడానికి ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీ 2:7 ఉంటుంది, విశ్వాసములో స్థిరముగా ఉండుట వలన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన ఆయనతో నడుచుట వలన అని ఉంటుంది. యూదా పత్రికలో ఉంటది 1 అధ్యాయం 20-21 వచ్చిన 1 అధ్యాయం ఉంటుంది. దాంట్లో అందులో ఉంటది పరిశుద్ధమైన స్థలము దాన్ని కట్టబడాలి అంటే అక్కడ 6వ విషయం ఏముంటుందంటే పరిశుద్ధాత్మలో నీవు ప్రార్థన చేసేవాడవై ఉండాలి. ఏమండి 7వ విషయము దేవుని కనికరము కొరకు కనిపెట్టేవాడవై ఉండాలి. 8వ విషయం ఉంటది దేవుని ప్రేమలో నిత్యము నిలిచేవాడవై ఉండాలి. 9లో ఉంటది నీవు పరిశుద్ధుడవై ఉండాలి. 9వ విషయం. ఎన్ని విషయాలు చెప్పాను? 9 విషయాలు చెప్పాను. నువ్వు కట్టబడుతున్నావు అననిక, నువ్వు దేవుని మందిరంగా కట్టబడనికి కావలసిన మెటీరియల్ ఇవి. దేవుని కొరకు నిరీక్షించేవాడవై ఉండాలి. మొదటిది ఆత్మ సంబంధమైనవి అర్పించేవాడవై ఉండాలి. 3వది విశ్వాసములో స్థిరుడవై ఉండాలి. 4వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడవై ఉండాలి. 5వది ఆయనతో నడిచేవాడవై ఉండాలి. 6వది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవాడవై ఉండాలి. 7వది దేవుని కనికరం కొరకు కనిపెట్టేవాడవై ఉండాలి. 8వది దేవుని ప్రేమలో నిలిచేవాడవై ఉండాలి. 9వది పరిశుద్ధతను కాపాడుకునేవాడవై ఉండాలి. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నావని అర్థం. ఈ లక్షణాలన్నీ మనకు ఉండాలి. ఈ లక్షణాలలో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే దాంట్లో ఏదో ఒకటి తక్కువైపోయినట్టు. ఒక మాట చెప్తా, అన్ని తెచ్చుకున్నారు కానీ సిమెంట్ ఒకటి లేదనుకో, ఇల్లు కట్టడానికి సాధ్యమవుతుందా? ఇసుక తెచ్చుకున్నారు, సిమెంట్ తెచ్చుకున్నారు, కడ్లు తెచ్చుకున్నారు, అన్ని తెచ్చుకున్నారు, ఇటుకలు తెచ్చుకోలేదు అనుకో, కట్టుకుంటావా ఇల్లు? మరి అన్ని తెచ్చుకున్నారు, ఇసుక తెచ్చుకోలేదు అనుకో, ఏ మెటీరియల్ అయినా కానీ ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కానీ ఇల్లు కట్టబడుతుందా? ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కానీ నువ్వు ఇల్లు కట్టుకున్నా కానీ అది నిలబడదు. సార్ ఇటుకలు ఇప్పుడు తెచ్చుకునే డబ్బులు లేవులే కానీ తెచ్చిన ఇసుకతో సిమెంట్తో కలిపి ఒక గోడ లెక్క కట్టేశారని కడతావా? కట్టిన ఉంటుందా అది? ప్రియులారా, ఒక ఇల్లు కట్టనిక ఇసుక, సిమెంటు, కంకర, ఏమండి ఇటుకలు, కడ్లు, అలాగా అన్ని మెటీరియల్, కావాల్సిన మెటీరియల్ అన్ని ఎలాగ అవసరమో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడనిక ఈ 9 లక్షణాలు కూడా అవసరం. ఇందులో ఏ ఒక్కటి తక్కువ కానీ నువ్వు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడనిక లోటైనట్టే. నేను ఒక మాట చెప్పి ముగించేస్తా. చాలా జాగ్రత్తగా వినాలి. వినిన వాక్యము మనసులో చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి, దాచుకోవాలి. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చాలా ప్రయత్నం చేస్తుంటా. కొన్నిసార్లు నా భాష అడ్డం వస్తుంది. నాకు భాష కొంచెం కొన్ని పదాలు నోరు తిరగవు. ఎందుకంటే పూర్వమంతా లంబాడి భాష మాట్లాడి ఇంకా నేను ఇంత మటుకు మాట్లాడుతున్నట్టే గొప్ప సంగతి. మా తాండలలో ఉన్న సుగాలలో అసలు బంజారా తెలుగే రాదు, మాట్లాడడానికి రాదు సరికాదు. మీకు ఎలాగైతేనే మీ బుర్రలో కొంత వాక్యం అందించాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎలాగో ఒకలాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని. కాబట్టి మీరు అర్థం చేసి, నేను ఒక్కడిని తపన పడితే సరిపోదు, మీరు కూడా అర్థం చేసుకొని మనసులో పెట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉండాలి. పిల్లరా, దేవుని మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి? కట్టబడడానికి ఇవన్నీ మెటీరియల్ అవసరం కదా.
నిరీక్షణ అవసరం అన్నావు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అన్నావు, విశ్వాసములో స్థిరంగా ఉండాలి అన్నావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నాడు, ఆయనతో నడిచే వారమై ఉండాలి. ఏమండి, అలాగా 9 విషయాలు. పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఆత్మలో ప్రార్థన చేసే వారమై ఉండాలి. అలాగే 9 విషయాలు చెప్పాడు ప్రభు. అయితే ఎక్కడ కట్టుకోవాలి? ఇల్లు కట్టకనికి అన్ని తెచ్చుకున్నావు, కట్టకాలంటే ఒక స్థలం ఉండొద్దు, అవునా కదా? అర్థమవుతుంది నా మాటలు. మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారు, ఇసుక తెచ్చుకున్నారు, సిమెంట్ తెచ్చుకున్నారు, కంకర తెచ్చుకున్నారు, ఇటుకలు తెచ్చుకున్నారు, కడ్లు తెచ్చుకున్నారు, ఒక ఇంటికి ఏమేమి కావాలో అన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ కట్టాలి? అది ఇల్లు కట్టడానికి ఒక స్థలం ఉండాలి కదా నీకంటూ. ఆ స్థలం ఏమిటయ్యా అంటే నువ్వు ఎక్కడ కట్టుకోవాలి, దేని మీద కట్టుకోవాలి? ఈ ఇంటిని, ఆత్మ సంబంధమైన ఇంటిని దేని మీద కట్టుకోవాలయ్యా అంటే బైబిల్ అంటుంది క్రీస్తు అనే బండ మీద కట్టాలి. అవునా? క్రీస్తే మొదటి మూలరాయి అయి ఉండగా మనం క్రీస్తే మొదటి మూలరాయి. పునాది రాళ్ళు ఉండాలి మనకు. ఈ మందిరానికి పునాది రాళ్ళు ఏమిటి? మొదటి రాయేమో క్రీస్తు అనే పునాది రాయి. ఆ తర్వాత 6 రాళ్ళు ఉన్నాయి. అపోస్తులు అనబడిన వారు వేసిన సిద్ధాంతం అనే రాళ్ళు. ఆ రాళ్ళు ఎక్కడున్నాయి అంటే హెబ్రీ 6 మొదటి వచనంలో నుండి ఉంది. ఎఫెసీ 2:20లో క్రీస్తు అనే ఒక రాయి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇంకొక 6 రాళ్ళు ఉన్నాయి. మొదటి రాయేమో క్రీస్తు అనే రాయి, రెండవ రాయేమో మారు మనస్సు అనే రాయి, విశ్వాసం అనే రాయి, బాప్తిస్మం అనే రాయి, హస్త నిక్షేపణ అనే రాయి, మృతుల పునరుత్థానం అనే రాయి, నిత్యమైన తీర్పు అనే రాయి. మొత్తం 7 రాళ్ళు. 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. వీటిని తెలుసుకొని వీటిని అనుసరిస్తూ మనము దేవుని మందిరముగా కట్టబడాలి. అర్థమైంది ఆ మాటలు? వీటిని తెలుసుకొని ఈ వాక్యమును బాప్తిస్మం అంటే ఏమిటి, నిత్యమైన తీర్పు అంటే ఏమిటి, మృతుల పునరుత్థానం అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి, మారు మనస్సు అంటే ఏమిటి, అసలు క్రీస్తు ఏమై ఉన్నాడో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. క్షుణ్ణంగా తెలుసుకొని పరిశుద్ధతను, నిరీక్షణను వీటిని పాటిస్తూ పరిశుద్ధమైన వాటిని అర్పిస్తూ ఆత్మలో ప్రార్థన చేస్తూ వీటిని అనుసరిస్తూ దేవునికి మందిరముగా మనము కట్టబడాలి. ఇంతవరకు మీకు బయట చరిత్ర చెప్పిన, ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నా. ఈ మందిరముగా మనము కట్టబడాలి అని బైబిల్ చెబుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో క్రైస్తవులు కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కట్టుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అర్థమైందన్న మాట మీకు? భౌతికమైనవి కట్టేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుకోవడం చాలా తక్కువ అయిపోయింది. చాలా విడ్డూరమైన మాట. ఈ తరంలో చాలా మంది సొలొమోనులు ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుసా? సొలొమోను ఏమనుకున్నాడో తెలుసా? సొలొమోను, నా దేవుడు మహాదేవుడు, ఆయనకు ఒక గొప్ప మందిరము నేను కట్టాలి అనుకున్నాడు. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక అన్నాడు. ఏమండి? సొలొమోను యొక్క ఆశ ఇది. దావీదుతో అన్నాడు. దావీదు ఒక ఆలోచన చేశాడు. దావీదు ఏమని అంటే, నేను దేవునికి ఒక మంచి మందిరం కట్టాలి అనుకున్నాడు.
దేవుడు అన్నాడు, దావీదు నీ చేతులు రక్తముతో తడిసి ఉన్నాయి. ఎందుకంటే దావీదు చేసినంత యుద్ధాలే కదా. వాణ్ణి చంపడం, ఈయన్ని చంపడం, వాణ్ణి నాశనం చేయని, అందరినీ చంపడమే ఆయన పని. శత్రువులందరినీ చంపడమే ఆయన పని. నీ చేతులు రక్తముతో తడిచి ఉన్నది గనక దావీదు నీవు మందిరం కట్టకూడదు. అయితే నీ ఆశను కాదని లేను, నీ కొడుకు ద్వారా నేను మందిరమును కట్టించుకుంటాను అన్నాడు. సొలొమోనుకు వాళ్ళ నాయన చెప్పింటాడు, అయ్యా మందిరం కట్టాలన్న ఆశ నాకు ఉన్నది, దేవుడు నన్ను కట్టొద్దని చెప్పాడు, నీ ద్వారా ఆ మందిరమును కట్టిస్తానని దేవుడు అన్నాడయ్యా అని చెప్పింటాడు. సొలొమోను తన తండ్రి దగ్గర తీసుకున్న మాటను బట్టి తన మనస్సులో అనుకున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా? నా దేవునికి గొప్ప మందిరం నేను కట్టాలి అనుకున్నాడు. ఎందుకంటే నా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు. బా, ఎంత శ్రేష్టమైన మాట చెప్పాడు సొలొమోను. నా దేవుడు శ్రేష్టమైన వాడండి, పరిశుద్ధుడండి, గొప్పవాడండి. దేవుడు అన్నవాడు ఒక్కడే ఉంటాడు, ఆయన ఒక్కడే. ఆయనకు గొప్ప మందిరం నేను కట్టాలి అని అనుకున్నాడు. సొలొమోను గొప్ప మందిరం 40 సంవత్సరాలు కట్టించాడు. 40 సంవత్సరాలు దేవునికి ఒక గొప్ప మందిరము, బంగారుతో, వజ్ర వైఢూర్యాలతో, విలువైన వస్తువులతో దేవునికి ఒక మందిరం కట్టాడు సొలొమోను. గొప్ప మందిరం కట్టాడు. విచిత్రం చెబుతున్నా, సొలొమోను మందిరం అయితే గొప్పగా కట్టాడు కానీ వానికి వాడు కట్టలేదు. అది దరిద్రం. మందిరమేమో బాగానే కట్టాడండి, తన హృదయాన్ని కట్టుకోలేదు, తనకు తాను కట్టుకోలేదు. దేవునికి మందిరంగా అతడు తయారు కాలేదు. అతడు ఒక మందిరం కట్టించాడు బయట. దేవుడు ఒక చోట అంటాడు, నువ్వు నాకు ఏ పాటి మందిరం కట్టించదు, మీరు నాకు ఏ పాటి మందిరము కట్టించెదరు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మనుషులు కట్టు వాటిలో దేవుడు నివసించునా అని ఉంటుంది యెషయా గ్రంథంలో. దేవునికి మనం భౌతికంగా ఎంత పెద్ద మందిరం కట్టించినా దానికి ఇష్టపడతాడు దేవుడు. భౌతికమైన మందిరం కాదండి, మనం గొప్పగా చెప్పుకొనికనే మందిరాలు. బా, ఆడ చర్చి ₹1 కోటి పెట్టి కట్టాడండి. మనం ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి పోయినా నేను, చాలా భారీగా కట్టారు, మామూలుగా కాదు. లేదు, పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు ఆ మందిరంలో. అంత పాలరాతి బండలు వండర్ఫుల్ గా కట్టారు. మరి మైతో కొనుస్తా వదిలేరు పుస్తకం తగ్గించి చాలా గంభీరంగా కట్టారు. కడితే నన్ను వాక్యం చెప్పమని పిలిచారు. నేను ఒక అర్ధగంట సేపు ఆ చర్చి జోనికినే సరిపోయింది. వాయబ్బా, చాలా భారీగా కట్టారు కదయ్యా ఇది. ఆ పులిపీఠ మీద చుట్టూరుగా కడ్లు ఉంటాయి కదా, ఆ కడ్లన్నీ బంగారు ఏమంటారప్ప, బంగారు నీళ్లు దాపారంట. పాస్టర్ నిలబడే ఆ పులిపీట బంగారు నీళ్లు దాపినారు. దానికి ఆ టేబుల్ అంతా బంగారు నీళ్లు దాపారు. ఇక్కడ కెరూబులు, అక్కడ కెరూబులు. వండర్ఫుల్ గా కట్టారు. ఆ మందిరాన్ని ఒక అర్ధగంట సేపు చూసి ముడిచిపోయినా నేను. బా, ఎంత బాగుందిరా మందిరం, మనం కూడా ఇట్టి మందిరం కలిగి ఉంటే బాగుంటది. వాక్యం అయిపోయినాక ఈ మందిరమే కట్టకూడదురా నేను. నా వాక్యం ఒక్క ముక్క వాళ్ళకి అర్థమైంటే కొట్టుండాలా. అవి నేను మాట్లాడిన మాటలు నాకే రివర్స్ అనిపిస్తుంది. దాంట్లో రీసౌండ్. నేను అన్నాను ఆయనకయ్యా, మందిరం అయితే చాలా గంభీరంగా కట్టారు కానీ దీంట్లో వాక్యం వినడానికి అవకాశం లేకుండా చేశారు కదా. నన్ను లేనిపోని హంగామాలన్నీ పెట్టారు. అది రీసౌండ్ వస్తుంది భయంకరంగా.
ఆ రీసౌండ్ లో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, పాస్టర్ ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు ప్రజలు. ఇంత పెద్ద మందిరం కడితే లాభేముంది, దాంట్లో వాక్యం వినడానికి అవకాశం లేదు. నేను అనుకున్న ఇటు మందిరమే వదిలినాడు, గుడిసే ఉన్నా పర్వాలేదు, వాక్యం వినేది కావాలి. అవునా కదా? భౌతిక మందిరము ఎంత పెద్దది కడితే లాభం ఏముంది? దానికి దేవుడు ఇష్టపడడు. దేవుడు ఇష్టపడేది నీ హృదయం అనే మందిరాన్ని కట్టాలని ఇష్టపడ్డాడు. ఆయన హృదయం అనే తలుపునొద్ద తడుచూ ఉన్నాడు. ఏమండి, నేను ఎన్నోసార్లు చెప్పాను, క్రిస్మస్ లో యేసు ప్రభు పుట్టాడు కదా, డిసెంబర్ 25వ తేదీ యేసు ప్రభు పుట్టాడని మనం నమ్ముతున్నాం, దాన్ని పాటిస్తున్నాం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. యేసు ప్రభు పుట్టిన నాడు ఎక్కడ పుట్టాడు ఆయన? సత్రములో స్థలము లేనందున. ఎక్కడ పుట్టాడంట? పశువుల తొట్టిలో. ఆ పశువుల తొట్టిలో కూడా పశువులు, అక్కడ ఉన్నటువంటి గొడ్లన్నీ ఉండగా ఎక్కడన్నా కొంచెం స్థలం మిగిలింటే అక్కడ ఉండాలి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన స్థలము లేని వాడుగా ఎందుకయ్యాడు? ఈ లోకంలో ఉన్న స్థలంగా ఆయనకు కావాల్సింది నీ హృదయంలో ఉన్న స్థలం కావాలని ఆయన ఈ లోకంలో స్థలము లేని వాడయ్యాడు. అవునా? మన హృదయమే ఆయనకు దేవాలయం. ఆ హృదయాన్ని నువ్వు కట్టుకోవాలి ఫస్ట్. పైన ఎన్ని మందిరాలు కడితే లాభం ఉంది? పైన ఎంత సుందరమైన బిల్డింగ్ కడితే లాభం ఏముంది? పైన ఎన్ని కోట్లు పెట్టి కట్టిస్తే లాభం ఏముంది బాబు? ముందు నీ హృదయము కట్టబడాలి. అది దేవునికి ప్రాముఖ్యమైనది. సొలొమోను దేవాలయమేమో భారీగా కట్టించాడు, కానీ తన హృదయాన్ని కట్టుకోలేకపోయాడు. విచిత్రం ఏందో తెలుసా? తన భార్యలునంటే తన మనసును త్రిప్పివేసిరంట. భార్య దిప్పితే త్రిప్పబడితోడు ఈడేమోగోడు అన్నాడు ఒక పాస్టర్. భార్య మాట ఈయన దేవునికి దూరం అయితే ఈడేమోగోడురా బాబు. భార్య ఈయన మాట వినాలా, ఈడు భార్య మాట వినాలా? కొన్నిసార్లు ఇద్దరు వినాలా మంచి చెప్తే. దేవుని విషయంలో భార్య వచ్చి చెడు చెప్పిందంటే ఈడు భార్య మాట విన్నాడు. బయలు దేవతలను పూజించాడంటే ఈ మనిషి. చూడండి, నా దేవుడు దేవతల కంటే గొప్ప దేవుడు అని చెప్పిన ఈయననే ఇప్పుడు బయలు దేవతలను మొక్కుతున్నాడు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము చూడండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, ఏమండి ఎన్నిసార్లు చెప్పాడంటే దేవుడు? 2 సార్లు ప్రత్యక్షమే చెప్పాడు. అయ్యా, ఇది నీకు మంచిది కాదు. బయలు దేవతలను ఆరాధించడం మంచిది కాదు. మందిరం కట్టేటప్పుడు ఈ మహానుభావుడు ఏమన్నాడు? సకల దేవతల కంటే మించిన వాడు నా దేవుడు, మహనీయుడు అన్నాడు. ఆ మహనీయుని వదిలేసి భార్యలు చెప్పిన మాట విని బయలుదేవతలను ఆరాధించడం మొదలు పెట్టాడు. నేను చెప్తున్న మాట ఏంటంటే, సొలొమోను మందిరం కట్టాడు కానీ మనసు కట్టలేదు. అది సంగతి. పెద్ద మందిరం అయితే దేవునికి కట్టించాడు కానీ తన హృదయాన్ని కట్టుకోలేదు. తన హృదయాన్ని దేవుని మందిరంగా మలుచుకోలేదు. ఈరోజు చాలా మంది భక్తులు ఇలాంటి బ్రతుకే బతుకుతున్నారు. చాలా మంది భక్తులు ఇలాగే జీవిస్తున్నారు. పైన
సుందరంగా కట్టుకుంటున్నారు, కానీ హృదయాలు మాత్రం కట్టుకోవట్లేదు, పాడైపోతున్నారు. హృదయాలను కట్టుకొని క్రైస్తవులు ఎందరో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ తరంలో వాళ్ళు కూడా సొలొమోను లాంటోళ్ళే. ఏమండి, బైబిల్ అంటుంది, నాయనా మొదట నీవు హృదయాన్ని పరిశుద్ధమైన దాని మీద నిన్ను నీవు కట్టుకోవాలి. యూదాపత్రిక చూడండి ఒక మాట. యూదాపత్రిక ఏమంటుంది? యూదాపత్రికలో ఒక మాట అన్నాడు, శ్రేష్టమైన మాట. 20వ వచనం చదవండి. యూదాపత్రిక 20వ వచనం. వచనంలో ఏమన్నాడు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు మనల్ని మనము కట్టుకోవాలి. మొదటిది. 22వ వచనంలో ఏమన్నాడు తెలుసా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అది సంగతి. మొదట నిన్ను నువ్వు కట్టుకోవాలి, తర్వాత ఇతరులను కూడా నీవు రక్షణలోకి నడిపించి వాణ్ణి కూడా కట్టాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇది భౌతికమైనది కాదు. మనం ఒక ఇల్లు ఓపెనింగ్ చేయడానికి పోయినా, నేను ఇల్లు ఓపెనింగ్ చేయడానికి పోతే వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ చేయక ముందే నా దగ్గరకు వచ్చారు. సార్, ఫలాని రోజు మా ఇల్లు ఓపెనింగ్, మీరు రావాలి, వాక్యం చెప్పాలి, ఇల్లు నీ చేతుల మీద ఓపెన్ చేయాలి అన్నారు. సర్లే బ్రదర్, వస్తానులే అన్నా. వాళ్ళకు చెప్పిన తర్వాత వాళ్ళకు కొన్ని షరతులు పెట్టాను నేను. ఏంటంటే, అయ్యా, నీ ఇంట్లో పాలు పొంగించే పంచాయతీ పెట్టుకోకూడదు నేను వస్తే. నీ ఇంట్లో పొట్టెలను కోసి రక్తం ఇల్లంతా చల్లి పెట్టుకోకూడదు నేను వస్తే. నేను వస్తా, నీ ఇల్లు ఓపెనింగ్ చేస్తా, రిబ్బన్ కట్ చేసి లోపలికి వస్తా, నేనే గదికి వెళ్ళి ప్రార్థన చేస్తా, యేసు రక్తం అనే ఒక కొబ్బరి నూనె తీసుకుని ఇంటిలో ప్రతి చోట నేను సిలువ వేస్తా. దానికంటే మించినది ఇంకేది లేదు. నువ్వు లోకరీత్యా ఇంటి ఆడపిల్ల వచ్చి పాలు పొంగియాల, హోటల్కి వస్తే ఇంటికి శాంతి అవుతుంది, ఇలాంటి లోకరీత్యా పెట్టుకున్నావంటే నేను బతికి రాజుడయ్యా అని చెప్పిన. వాడు ఇవన్నీ మేము పాటిస్తాం సార్, అయినా నువ్వు రావాలని చెప్పితే పోకపోతుంటుంది నేను. సరే సార్, నువ్వు ఎట్లంటే అట్లనే సార్ అన్నాడు. సరే, మనం ముందే హెచ్చరించినాం కదా వాళ్ళకు అని చెప్పేసి నేను వెళ్ళినా. ఆ మనిషి అంటాడు కదా, ఆ మనిషి అన్నాడంట, అరే సార్ వస్తే ఇవన్నీ జరగని కాదు, పొద్దున్నే 6 గంటలకు మనం చేసే కార్యక్రమాలని మనం చేసేయాలా. సార్ 10 గంటలకు వస్తాడు కదా, ఆ టైం కల్లా మొత్తం దుడిచేసి రిబ్బన్ కట్టి పెట్టాలా. చూడు, వానికి 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడచడమంటారు దీన్ని. సరే, సార్ అయితే చూడలేదు, సార్ చూస్తే నష్టం ఏముంది, చూడకపోతే నష్టం ఏముంది. దేవుడైతే చూసినాడు కదా. అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు బాబు, దేవుడు అసహించుకునే కార్యం అది. దేవుని కార్యం ఏమిటి? వాక్యం చెప్తాం, ప్రార్థన చేస్తాం, కట్ చేసేసి లోపల నేను ప్రార్థన చేసి శిలువ గుర్తేసేస్తా, భయపడొద్దు. అదే నీకు రక్షణ, నీ ఇంటికి రక్షణ, నీ ఇంట్లో ఉన్న సకల కీడులు తొలగిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అదే దేవుడు మెచ్చుకున్న కార్యం అని చెప్పిన వానికి. ఇంక మిగతాది చేస్తే దేవుడు మెచ్చుకోడు, నీ ఇష్టం చూడని చెప్పిన. నేను చూడకూడదని, నాకు తెలియకూడదని, నేను పోకముందే నువ్వు చేయాల్సినటువన్నీ లోకరీత్యా చేసేసి మొత్తం నీట్గా తుడిచేసి రిబ్బన్ కట్టి పెడితే నేనైతే చూడలేదు, దేవుడు చూసిలేడు. నేను నాకు ఇష్టం లేనిది బాబు అని చెప్పాను ఆయనకు. అది నాకు కాదు బాబు, దేవునికి ఇష్టం లేదు. అది దేవుడు చూశాడుగా. నేను భోజనం చేసే టైంలో అంతా అయిపోయింది, భోజనం చేస్తున్నాను, వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టి భోజనం చేస్తున్నాను. భోజనం చేస్తుంటే వాళ్ళ బిడ్డ వచ్చింది, చిన్న పాప వచ్చి, అంకుల్ ఏం ఇంత లేట్ వచ్చినావు అంకుల్ అనింది. అవునా, ఇదే కదా ప్రార్థన చేసే టైం.
పొద్దున్నే మేము పొట్టేళ్ళకి వచ్చేసినాం అనేది. చిన్నపిల్లలు అబద్ధం చెప్పారుగా. పొద్దున్నే పాలు పొంగిచ్చి పొట్టేళ్ళు కోసి అంత గోడలకు జల్లేసినాం. మరి వ్యాధి కనిపించకుండా ఏందిరా, మా మమ్మీ తుడిచేసింది. నువ్వు దాచిన పిల్లలు దాస్తారా? నా కంటికి దాస్తావు ఏమో, దేవుని కంటికి దాస్తావా? పిల్లరా, ఒక పడవ మీద నువ్వు ఉండాల. ఒక పడవ మీద కాళ్ళు ఇట్లా, ఒక పడవ మీద కాళ్ళు పెడితే మధ్యలో ఏదైనా లోయ వచ్చింది అనుకో, ఆ పడవ ఇట్లా పోతుంది, ఈ పిడవ ఇట్లా పోతే నువ్వు మధ్యలో పోతావు. అవునా కదా? ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇంక సంపూర్ణంగా నువ్వు ప్రభువులోనే ఉండాలి, కానీ మళ్ళా లోకరీత్యా లోక ఆచారాలన్నీ నీ ఇంట్లోకి రాకూడదు. అదే నీ ఇంట్లో బాగుపడకపోనికే కారణం. అదే నీ ఇల్లు బాగుపడకపోనికే కారణం. ఒక మాట చెప్తాను మీకు అర్థం కాని. నాకు తెలిసిన ఒక పిల్లోడు ఉన్నాడు. వాడు టైలర్ పని చేస్తూ వాడు టైలర్ పని నేర్చుకోరా అని వానికి టైలర్ పనిలో జాయిన్ చేసినాడు వాళ్ళ ఆయన. వానికి చదువు అప్పలే. నేను చదువును, నాకు చదువు రాదని మొండికేసి ఏదైనా పని నేర్చుకుంటా అంటే టైలర్ అన్నా నేర్చుకో, ఏదైనా షాప్ పెట్టిస్తాను కానీ టైలర్ పని నేర్పించినాడు. వాడు టైలర్ పనికి పోతా ఒక 6 నెలలు పోయినాడు. వాడు అన్నాడు, అంగి ఒకటి కుడతా కానీ ఆ అంగికి కటింగ్ చేసుకోవడం రాదు నాకు అని. 6 నెలల తర్వాత ఆ టైలర్ పని మానేసినాడు. ఆ టైలర్ పని దగ్గర కొందరు వచ్చి కూర్చుంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్పినారంటే, ఒరే టైలర్ పని నేర్చుకుంటే ఏమొస్తుందిరా, నువ్వు ఎంత కుట్టినా 500-600 రా, ప్యాంట్ షర్ట్ కుట్టినా ఒక రోజంతా కష్టపడితే నువ్వు 500 కంటే ఎక్కువ సంపాదిలేవు. అదే బైక్ మెకానిక్ నేర్చుకున్నావు అనుకో, ఇంకా ఎక్కువ సంపాదిస్తావురా అన్నాడంట. వానికి ఇంకా కొంచెం ఆశ పుట్టింది. ఆశ పుట్టి ఏం చేసినాడంటే, ఈ టైలర్ పని వదిలేసి బైక్ మెకానిక్ నేర్చుకుని పోయినాడు. ఆడికి పోయిన తర్వాత ఆడ కొన్నాళ్ళు పని చేసినాడు, అరకొర నేర్చుకున్నాడు. అంత గ్రీస్ అవుతుంది, కాళ్ళు చేతులు నల్లగా అవుతుంది, నాకు అందం పోతుంది అని చెప్పేసి ఆడ మానేసినాడు. మన జీవితంలో ఒక పని సరిగా నేర్చుకోవాలి. అది కొంచెము చేస్తున్నాడు. మొన్న నేను ఊరికి పోతే వాడు గౌడ పని పోయినాడు. ఏరా నువ్వు టైలర్ పని నేర్చుకుంటుంటావు కదా, గౌడ పనికి పోతున్నావు ఏంది, టైలర్ పని మానేసినావా అంటే ఆయన అంటాడు, టైలర్ పని కొన్నాళ్ళే చేస్తాను, ఒకటి కుట్టడం వస్తుంది, అది కటింగ్ రాదంటాను. కొంచెం నేర్చుకున్నాడంట. తర్వాత బైక్ నేర్చుకుందామని పోయినాను, బైక్ పని కూడా కొంచెమే నేర్చుకున్నాను. కొంచెం నేర్చుకున్నానికి పనిలో పెట్టుకుంటాడు ఎవడన్నా? పూర్తిగా పని వచ్చినానికి పెట్టుకుంటాడు, కొంచెం పని వచ్చినానికి పెట్టుకుంటాడా? అది కొంచెం చేసి యా పని లేకుండా చేసుకున్నాడు. లాస్ట్గా గౌడ పని గతేంది. భక్తి కూడా అది కొంచెము ఇది కొంచెం కలిపినావు అనుకో, లాస్ట్ యాది లేకుండా పోతుంది. అంటే యాదో ఒక దాంట్లో నువ్వు స్థిరపడి ఉండాలి. అవునా కదా? యేసును నమ్మిన తర్వాత, యేసు రక్తంలో కడిగిన తర్వాత లోక ఆచారాలన్నీ తీసేయాలి. సొలొమోను మందిరం కట్టాడు కానీ తన మనసును, తన హృదయాన్ని కట్టుకోలేకపోయాడు. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఎజ్రా కాలంలో ఎజ్రా అనే ఒక ప్రవక్త ఆ సొలొమోను కట్టినటువంటి మందిరము కూలిపోయింది కొన్నాళ్ళకు. ఆ సొలొమోను కట్టించిన మందిరాన్ని కొందరు శత్రువులు వచ్చి దాన్ని పడగొట్టి దాంట్లో ఉన్న డబ్బు, బంగారు, దాంట్లో ఉన్న వజ్ర వైడూర్యాలన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయినారు. ఆ ప్రజలనందరినీ తీసుకెళ్లి దాస్యంలో పెట్టుకున్నారు. కొన్నాళ్లకు వాళ్ళల్లోనే ఒక ఎజ్రా అనే వ్యక్తి లేచి ఆయన బాధపడుతున్నాడు, మనకు మందిరం లేదు, మందిరం కట్టుకుందామని చాలా తపన పడి తన ప్రజలకందరికీ పోగు చేసి రాజు దగ్గరికి పోయినాడు. రాజు దగ్గరికి పోతే, న్యాయమేలే బాబు, మీరు పోయి మందిరం కట్టుకుపోండి అన్నాడు.
ఎజ్రా దేవుని మందిరం కడదాం, ఇప్పుడు రాజు అయితే అనుమతించాడు, ప్రజల ఆలోచన అంతా ఒకటి అయిపోయింది, కట్టుకుందామని మాట్లాడుకున్నారు, రాజు కూడా కట్టుకోండి అని చెప్పినాడు. ఇప్పుడు కట్టడానికి డబ్బులు కావద్దు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారు, వాళ్ళ దగ్గర ఉన్న వెండి, వాళ్ళ ఆస్తులన్నీ కొంత మందిరం కట్టడానికి ఎజ్రాకి ఇచ్చేశారు. బుజుడు రాజు అనుమతి దొరికింది, ప్రజల ఆలోచన ఏకమైంది, వాళ్ళ కట్టడానికి డబ్బులు వచ్చేసింది, కానీ మందిరం కట్టబడట్లేదు. ఒక మాట ఉంటది, దేవుడే ఆ మందిరానికి అడ్డుపడుతున్నాడంట. అదే విచిత్రం అండి. ఎజ్రా కడుతున్న మందిరానికి దేవుడే అడ్డుపడ్డాడు, మందిరం కట్టబడట్లేదు. ఎజ్రా బోమని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే దేవుడు ఎజ్రాతో ఒక వ్యక్తి ద్వారా మాట్లాడిస్తాడు. ఏంటంటే, అయ్యా మీరు ఒక పాపము చేశారు, ఆ పాపము మీలో ఉన్నంత వరకు ఆ మందిరం కట్టబడదు. ఆ పాపం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మీరు మందిరం కట్టడానికి అవకాశం ఉంటుంది అన్నాడు. ఏమిటి ప్రభు ఆ పాపము అంటే, ఇల్లు ఇశ్రాయేలీలు కదా, దేవుని జనాంగం కదా, బబులోనులో వీళ్ళు దాస్యానికి వెళ్ళారు కదా, అక్కడ 70 సంవత్సరాలు బబులోనులో దాస్యంలో ఉన్నారు వీళ్ళు. ఆ 70 సంవత్సరాలలో వీళ్ళ పిల్లలు ఏం చేసినారంటే, ఆ అన్య స్త్రీలు, బబులోను స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకున్నారు. అర్థమవుతుంది అన్నమాట. అది దేవుడు పాపం వేయించాడు. దేవుని బిడ్డవి అన్ని రాళ్ళని ఎట్లా చేసుకుంటావు? కొందరికి ఓవర్ కాన్ఫిడెన్స్ మనలో, నేను మార్చుకుంటా సార్ వాడిని, మార్చుకుంటావో నువ్వే మారిపోతావు, ఎవరికి తెలుసు. అవును, గ్యారెంటీ ఉందా? ఉందా గ్యారెంటీ? మార్చుకుంటా సార్ నేను, ఓవర్ కాన్ఫిడెన్స్. వీళ్ళకి యేసు ప్రభువు లేనంత కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఒక ఆయన పాస్టరే, సేవకుడే, ఒక అమ్మాయికి ఇష్టపడ్డాడంట. ఇష్టపడి నా దగ్గర కాదు, ఒక దైవజనుని దగ్గరికి పోయినాడు. పెద్ద దైవజనుడు. ఆ దైవజనుని పేరు కూడా చెప్పడం బాగుండదులే. అయ్యగారు నా సేవకు భలే సహాయం చేస్తుంది అయ్యగారు, ఆమె నాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అయ్యగారు, నాకు ఆమెకి ఇచ్చి పెళ్లి చేయ అయ్యగారు అన్నాడట. ఎవర్రా అమ్మాయి అంటే, ఫలాని అమ్మాయి. రక్షణ పొందింది అంటే, రక్షణ లేదయ్యగారు, బాప్తిస్మం తీసుకోలేదయ్యగారు, యేసుప్రభు అంటే ఎవరో తెలియదయ్యగారు. మరి ఆ యేసుప్రభు అంటే ఎవరో తెలియని అమ్మాయిని నువ్వు ఎట్లా ఇష్టపడుతువురా? నువ్వు పాస్టర్ అయి ఉండి యేసు ప్రభువును అంగీకరించిన అమ్మాయిని నువ్వు ఎట్లా ఇష్టపడ్డావు? ఆ అమ్మాయి రేపు వచ్చి నీ సేవకు సహకరిస్తుందా? యేసు ప్రభు కావాలా, నేను కావాలంటే నీ బతికి ఏమవుతుంది? అప్పుడు ఘోరమవుతుంది. వద్దురా నా మాట, నేను యేసు ప్రభువుని నమ్ముకొని చక్కగా సేవకు సహకరించే అమ్మాయిని పెళ్లి చేస్తాను రా అని పాస్టర్ భంగపోయినాడు ఆయనకు. వాడు నా అబ్బాయి గారు, నేను ఆమెను మార్చుకుంటానయ్య గారు, ఆమెను ప్రార్థన పూర్వాలుగా చేసుకుంటానయ్య గారు, నాకంటే బలమైన సేవ ఆమెనే చేస్తా చూడు మనను అన్నాడట. వాయబ్బాయి వీడు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. ఆడికి చెప్పినాడు అంటే, మరా నువ్వు మారుస్తావు, మారిపోతావు, నీకు తెలుసురా, ఉండు. ఎందుకంత రిస్క్? ఆల్రెడీ మారిపోయి సేవకు సేకరించి అమ్మాయిని చేసుకుంటే ఆనందంగా ఉంటావు కదా అని భంగపోయినాడట. లేదయ్య గారు, నాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయి అంటే చాలా ఇష్టం అయ్యారు, అమ్మాయిని నేను మార్చుకుంటున్నాయి గారు అన్నాడట. నీ కర్మ నువ్వు చావరా అని పెళ్లి చేసినాడు. పెళ్లి చేసిన 1 నెల 2 నెలలు బాగానే వచ్చినారు. పెళ్లి చేసిన 1 నెల 2 నెలలకు బాగానే వచ్చింది. ఆమె బాగానే వచ్చి అది ఇది చేసింది. తర్వాత అనిందంట, నేనేమో చర్చికి పోతుంటే నాకు అచ్చుబాటు రాకనుంది అనిందంట మొగుడు. మొగుడు అన్నాడు, ఓయమ్మ తల్లి, నేను పాస్టర్ని, నేను మార్చుకుంటానని చెప్పేసి నేను ఆడ శబదాలు చేసి పెళ్లి చేసుకున్నా, నీకు చివరికి నాకు అచ్చుబాటు రావట్లేదు, అది రాలేదు ఇది రాలేదంటే నేను ఫెయిల్ అయిపోతాను భంగపోయినాడు.
పాస్టర్ ఇప్పుడు తిరుపతికి పోయి గుండు కొట్టించుకొచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు పాస్టర్ పోలేరమ్మ సుంగలమ్మలకు పోయి మా పొట్టేళ్ళు కొడుతున్నాడు. వానికి వాళ్ళ ఇల్లు బిర్యాను సేవకుడివి, సంఘం నడిపించినోడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి మాటలు విని మారిపోయినావు కదరని ఎవడన్నా తిడుతుంటే వాళ్ళ ఇల్లు నన్ను తిడుతున్నారని వాడు ఆ కరుణాకర్ సుగుణ గారి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి గర్భవాసినని వీడియో పెట్టినాడు పనికి వాళ్ళోడు. నేను సత్యము తెలుసుకొని మరలా దాంట్లో నుంచి దీంట్లోకి వచ్చినాడు. వీడు సత్యం తెలుసుకెళ్ళి ఆ పిల్ల మార్చింది. నాకు చరిత్ర అంతా నాకు తెలుసు. వాడిని నేను కలిసి ఉన్నాను కొన్నాళ్ళు. వాడి పిల్ల మార్చింది. వాడు అంటాడు నేను సత్యం నా నేత్రాలు తెరవబడ్డాయి అంటాడు. యేసు ప్రభువుని నమ్ముకొని పాడైనవాడు ఎవడో ఉన్నాడు భూమి మీద? ఏమండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట అది. అందుకే క్రైస్తవులు సాధ్యమైనంత వరకు అన్యులను చేసుకోకూడదు. అన్యులను చేసుకోకూడదు. అయ్యా నువ్వు ఫస్ట్ యేసు ప్రభువుని నమ్మినావా? అది ఫస్ట్ క్వాలిటీ. అమ్మా నువ్వు ఫస్ట్ యేసు ప్రభువుని నమ్మినావా? రక్షణ పొందినావా? చర్చికి పోతున్నావా? ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రేమ ముసుగులో, పనికి వాళ్ళ ప్రేమ ముసుగులో పడి నేను మార్చుకుంటానని ఓవర్ కాన్ఫిడెన్స్ పోతే వాడే మార్చారు. రేపు వీరు ఆమెనే మారుస్తుంది. వీళ్ళు పోయి ఐగుప్తులు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. దాన్ని దేవుడు పాపముగా ఎంచాడు. పాపముగా ఎంచితే ఇప్పుడు ఏం చేయాల ప్రభువా అంటే దేవుడు అన్నాడు మీ భార్యలను విడిచిపెట్టండి. ఏమండి, భార్యాభర్తల మధ్యలో యా గొడవలు లేవు, యా సమస్యలు లేవు. అన్యాయంగా బాగా ప్రేమిస్తున్న భార్యని ఎట్లా వదులుతాడు వీడు? అవుతుందా పని? అది విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ విడిచిపెట్టారండి. ఎజ్రా గ్రంథం చూడండి ఒక మాట. ఎజ్రా గ్రంథం ఈ మాట చదవని ముగించేస్తాను. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులు వారి పితరుల ఇంటి పేరును బట్టి తమ తమ పేరుల ప్రకారం అందరిని వేరుగా చేసి ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూడిరి. ఎప్పుడు కూడుకున్నారంటే వీళ్ళు అక్టోబర్ 1వ తేదీ కూర్చున్నారు. భార్యలను విడిచిపెట్టే కార్యక్రమం అన్నమాట. అక్టోబర్ 1వ తేదీ కూర్చున్నారు. చూడండి 17వ వచనం. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తము చేసింది. 1వ తేదీ జనవరి 1కి ఇంకా మొత్తం అయిపోయింది. ఏమండి 44వ వచనంలో వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరికి పిల్లలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అమ్మ నాన్నలకు కొట్లాట లేదు, కానీ నాయన వేరైపోవాలి, అమ్మాయి వేరైపోవాలి. పిల్లల గతి ఏం కావాలి? ఇప్పుడు ఏ కొట్లాట లేదు, ఆ సమస్య లేదు, కానీ దేవుని కోసం విడిచిపెట్టాలి. ఇప్పుడు భార్యలను భర్తలను విడిచిపెట్టాలా? అయ్యే పనేనా? పాపం అందులో ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉన్నారా? అవునా కదా? ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి ఆడు లేకపోతే నేను బతకలేను, ఆమె లేకపోతే నేను బతకలేను అని చెప్పి పోలీస్ స్టేషన్లోకి పోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. మరి అంత ప్రేమిస్తుంది కదా, దేవుడి కోసం వదిలిపెట్టాలా అంటే వదిలిపెట్టాల్సిందే. వదిలిపెట్టేసి అందరూ వారి వారి భార్యలను విడిచిపెట్టినందున దేవుడు మరలా శ్రేష్టమైన మందిరములతో కట్టించుకున్నాడు. నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఒకవేళ అన్య స్త్రీని అన్య పురుషుని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు పోయి విడిచిపెట్టమని చెప్పట్లే. ఆ పాస్టర్ అట్లా చెప్పినాడు కాబట్టి విడాకులు తీసుకుందాం అని పోయి ఇంటికి పోయి, అది కాదు నేను చెప్పేది. దేవునికి విరోధమైనది ఏదన్నా మన హృదయంలో ఉంటే, దేవునికి ఇష్టం లేనిది ఏదన్నా ఉంటే నువ్వు ఆత్మ సంబంధముగా
ఆయనకు మందిరంగా కట్టబడలేదు. అదే ఆటంకం. దేవునికి విరోధమైనది ఏదో దాన్ని తీసేసుకుంటే ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడతావు. నువ్వు అనుకుంటున్నావు వ్యభిచారం నేను చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్యలు చేయట్లేదు కదా సార్, నాలో ఏం విరోధం ఉంది? లోక ఆచారాన్ని అనుసరించడమే దేవ విరోధమైన పని. వ్యభిచారం కంటే ఎక్కువ పాపంగా దీన్ని ఎంచాడు దేవుడు. అది దీన్ని వ్యభిచారంతో పోల్చాడు దేవుడు. లోకాచారము. ఆ స్త్రీలలో ఎవరు కొట్లాడిన వాళ్ళు కాదు, ప్రేమపూర్వకంగానే విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి? దేవునికి విరోధమైనది అది, అంతే. లోకము సంబంధించిన ఆచారాలు అలవాట్లు ఇంకా నీలో చచ్చిపోవాలి. వాటిని పాటించకూడదు, ఇంకా నువ్వు లోకానికి చచ్చిపోవాలి. మాస్టర్ ఇంత మొత్తుకొని, అమ్మా ఈ మూఢనమ్మకాలన్నీ విడిచిపెట్టు తల్లి, నీ ఇంట్లో పెట్టొద్దు, అది ఉన్నంత కాలం దేవుడు నిన్ను ఆశీర్వదించాడని ఇంత మొత్తుకొని చెప్తే ఇంటికాడికి పోయినాక నీ ఇంట్లో ఇది చేస్తే దోషం పోతుంది అంటాను. పక్కామే ఏమైనా చెప్పిందంటే ఆ మాట నమ్ముతారు కానీ పాస్టర్ మాట నమ్మరు. అవునా కదా? ఇంకెక్కడి నుంచి మనం కట్టబడతాం దేవుని మందిరాన్ని? భౌతికమైనటివి ఎన్ని కట్టుకున్నా, ఎన్ని మిద్దెలు కట్టుకున్నా, ఎన్ని మేడలు కట్టుకున్నా, ఎంత సుందరంగా కట్టుకున్నా వాటి యందు దేవుడు ఆనందించాడు. నీ హృదయం అనే దేవాలయాన్ని కట్టుకోవాలి. అది కట్టబడాలంటే లోకరీత్యా ఏదన్నా నీలో ఉందేమో, ఇంకా లోకాన్ని అనుసరించేది ఉందేమో, మూఢనమ్మకాలు ఏమండి, ఇంకా పనికిమాలవన్నీ ఉండేమో, వాటిని మొదట తీసేసుకో. వాటిని తీసేసుకుంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే భౌతికమైన నీ ఇల్లు, నీ మందిరము ఆశీర్వదింపబడుతుంది. ఆత్మ సంబంధమైనది దేవుడు నీ ఇంట్లో, నీ హృదయంలో నివసిస్తే, దేవుడు నివసించే హృదయము కలిగిన ఇంట్లో ఒక భక్తుడు ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదింపబడదా? ఆశీర్వదింపబడుతుంది. మొదట నీ హృదయాన్ని కట్టుకో, దేవుడు నివాసమై ఉండని. అప్పుడు నీవు నివాసమై ఉండే ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. ఒక మాట నేను చెప్తా, జాగ్రత్తగా విను. చివరి మాట చెప్తున్నా. చాలా మంది సొంత ఇల్లు కలిగి ఉండాలి, ఇల్లు కట్టుకోవాలనే ఆశ మనకు అందరికీ ఉంది, లేదా మంచి ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ అందరికీ ఉంది. కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇంట్లో సమస్యలు ఎన్నో, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేక రకరకాల సమస్యలు. ఆ భౌతికమైనటువంటి నీ ఇంటిని సుందరంగా కట్టుకోవాలని ఆశ, భౌతికంగా కట్టుకోవాలని, ఇంట్లో ఉన్న ఏ సమస్యలు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆశ. అయితే దేవుడు అంటాడు, అది నువ్వు కట్టుకోలేవు. అది నువ్వు దేవుడు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము. నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలంటే కట్టుకోలేవు బాబు, దేవుడు కట్టాలి. నీ ఇంటిని చక్కపరుచుకోవాలంటే దేవుడు చక్కపరచాలి. దేవుడే నీ ఇంట్లో కార్యం చేయాలా? దేవుడు నీ ఇంట్లో చక్కగా కార్యం చేయాలన్నా, దేవుడు నీ ఇంటిని కట్టాలన్నా, మొదట దేవుని ఇల్లైన నీవు కట్టబడితే, దేవునికి సరైన ఇల్లు నీ హృదయం అనే ఇంటిని నువ్వు కట్టుకుంటే దేవుడు నీ ఇంటిని కడతాడు. అర్థమైందన్నమాట. దేవుడు నివాసమై ఉండనిక నీ మందిరాన్ని, నీ హృదయం అనే మందిరాన్ని నువ్వు చక్కగా కట్టుకుంటే, నువ్వు నివాసమై ఉండనిక నీ ఇంటిని దేవుడు కడతాడు. నీ హృదయం అనే మందిరం సరిగా లేనంత కాలం నువ్వు నివాసమై ఉండే ఇల్లు కూడా సరిగా ఉండదు. అందుకే ఏమండి, చాలామంది క్రైస్తవులే. మొన్న బస్సు కాలి 20 మంది చనిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే, నేను టీవీ నైన్కి వచ్చినంత వరకు తెలియదు ఆ పిల్లోడు మన టీవీ 9 పిల్లోడు అనేది. వాళ్ళ అమ్మోళ్ళు క్రైస్తవులే, చర్చికి పోయేతోళ్ళే. పిల్లలకి ఎలా పెంచాలి? నేను యూట్యూబ్లో పోయి ఆ పిల్లోని వీడియోలు వస్తుంటే కింద కామెంట్లు చదువుతుంటే, ఆ పిల్లోని తల్లికి తండ్రికి తిడుతున్నారు జనాలు, సరిగా పెంచలేదు.
20 సంవత్సరాల పిల్లోడిని తేడు తాగి అర్ధరాత్రి పూట వీధులలో తిరుగుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు, ముందు ఆ తల్లికి బుద్ధి లేదని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలా. క్రైస్తవుల పిల్లలమే మళ్ళా. ఇప్పుడు వాడు చేసిన ఒక చిన్న పొరపాటుకు ఎంతమంది కుటుంబాలు బలి అయిపోయారు, నీ కుటుంబాలు నాశనం అయిపోయాయి. బస్సోడు కొట్టలేదు వానికి, ఆ పిల్లోడు ఫుల్ తాగినాడంట. తాగి వాడు వాని స్నేహితుడు ఇద్దరు పోయినారు. రెండోది ఏంటంటే ఆ బండికి ముందు బల్బ్ లేదు, లైట్ లేదు. హైవేలో ఈడు కంట్రోల్లో లేనంతగా తాగి దాని బైక్ బల్బు లైటింగ్ లేని ర్యాష్ డ్రైవింగ్ చేసి సైడ్కు గోడ కొట్టుకుని వాని తల పగిలి చనిపోయాడు. వానితో పాటు ఉన్న ఆ పిల్లోడు దాన్ని తగిలిన వెంటనే వాడు దుంకేసినాడు. వానికి కొంచెం చిన్న దెబ్బలు తగిలినాడు. తీరా వాడు రోడ్డు మీద పడినోని లాక్కపోయి పక్కకు పెట్టినాడంట. తీరా దగ్గర పోయి చూస్తే వానికి ఊపిరి లేదు, చచ్చిపోయినాడు. వాడు చచ్చిపోయినాడని వీడు భయపడినాడు. భయపడి ఆ బండికి కూడా సైడ్కి లాగుదామని పోయేలోపు బస్సు వచ్చి బండి మీదకి వెళ్ళిపోయింది. ఆ బండి కిందికి, బస్సు కిందికి బండి వెళ్ళిపోయింది. అప్పటికే అది కింద పడింది కాబట్టి పెట్రోల్ లీక్ అయి ఉంటుంది. ఆ బండి కొంచెం రాపిడ్ ఇట్లా అయ్యేసరికి అంటుకున్నది పెట్రోల్. ఆ బస్సు ఎప్పుడైతే అంటుకున్నదో ఈడు భయపడినాడంటే ఈడు చచ్చిపోయినాడు ఒకటి, రెండోది బస్సు అంటుకున్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు, ఇంకా గుండెలు చాలలేదు. ఇంక వీడు భయపడి పారిపోయినాడు అక్కడ నుండి. అయ్యో నేను ఉంటే నా మీద కేసు వస్తుంది ఇదని పారిపోయినాడు. వీడు చేసిన ఒక అవివేకమైన పనికి త్రాగి ఏమండి, ఒక తల్లి కూతురులంట, కూతురు బీటెక్ చదివింది, అప్పుడప్పుడే ఉద్యోగం చేస్తుంది, కుటుంబం అంతటికి ఆ బిడ్డనే ఆధారం అంట, కొడుకులు లేరంట. దీపావళికో ఏదో పండగకు పోయిందట మెదకంట వాళ్ళది. ఆ బిడ్డకు బెంగళూరులో నేను మళ్ళా ఉద్యోగంలో విడిచిపెట్టి వద్దామని తల్లి ఆ బిడ్డను తీసుకొని పోతున్నాడు. తల్లి కూతురు ఇద్దరు చచ్చిపోయారు. దాంట్లో భార్య భర్తలు ఇద్దరు పిల్లలు, నలుగురు, ఒకే కుటుంబం, నలుగురు చచ్చిపోయారు. ఊళ్ళో నాకు ఒక సంఘటన నిన్న రాత్రి చూస్తే భలే ఏడుపు వచ్చింది, కళ్ళలో నీళ్ళు వచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నారంట, మంటలు చేసింది. తన బిడ్డ నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ బతకాలని గట్టిగా దాక్కున్నది, ఏమంటారు మూసుకున్నదంట. ఒళ్ళో ఎంత దాచుకున్నా ఈమె కాలిన తర్వాత కాలుతాడు కదా. ఇద్దరు అట్నే సజీవదనం. తల్లి కొడుకుని బతికాలి, నేను చచ్చిపోయిన పర్వాలేదు నా కొడుకు బతికితే సాగదు అంత తపన పడినా కానీ కొడుకు బతికలే, ఆమె బతికి. విలువైన జీవితాలండి. వాళ్ళ జీవితాలు దాదాపు 20 కుటుంబాలు వీధిన పడిపోయాయి, నాశనం అయిపోయాయి ఒక్కొని అవివేకం ద్వారా. కొడుకును కానీ పెంచి వాడిని ఇంతటి వాడిని చేసి లాభం ఏముంది? ఎవడన్నా మంచి అంటారు దాన్ని? మంచి అన్నాడా ఎవడన్నా? అదే కొడుకును నువ్వు తాగుబోతుని కాకుండా వానికి క్రమశిక్షణ పెట్టి 4 దెబ్బలు కొట్టి రాత్రిపూట యాడికి పోతున్నారో గాడిది 8-9 అయ్యేసరికి ఇంట్లో ఉండాలని నువ్వు బెత్తం పెట్టుకుని వాడిని కట్టేసి కొట్టింటే ఈరోజు నీ కుటుంబాలు నీ కొడుకు ద్వారా నాశనం అయ్యేదా? నిజమా కదా? ఇంత అవివేకం. క్రైస్తవులం మళ్ళీ మనం చర్చికి పోతాం, ప్రార్థనలు చేస్తాం, లాభం మన పిల్లలకు సరైన క్రమశిక్షణలు పెట్టుకోవట్లేదు. ఇలాగా మన పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. మొదట మనం కట్టుకోవాలి. మనమే లోకంలోకి అడుగు, సంఘంలోకి అడుగు, లోక ఆచారాలన్నీ పాటిస్తూ లోక అలవాట్లన్నీ చేస్తూ మనం ఉంటే మన పిల్లలు బాగుపడతారంట. వాడు తాగుబోతాడు అవుతాడు. అందుకే మీకు చెప్తుంటమ్మా, మీ పిల్లలకు కూడా చర్చికి తీసుకురండి. రాకపోతే ఒక దెబ్బ కొట్టు, నష్టం ఏముంది? తల్లిగా నువ్వు కొడితే నష్టం ఏమైనా ఉందా? తండ్రిగా నువ్వు కొడితే నష్టం ఏమైనా ఉందా? ఈరోజు నువ్వు కొట్టకుండా వాడిని గోమ్ చేస్తే రేపు వాడు ఇట్టటోడే తయారవుతాడు. 4 నేస్తాలు బట్టి తాగుబోతాడై
పనికి మాలనోడు అవుతాడు. రేపు కన్నందుకు నీకు వస్తుంది మాట, వాడేం చచ్చిపోతాడు పైకి, అదొక నరకంలో పోయి కాలుతాడు. నీ కన్నందుకు నీకు వస్తుంది మాట, తల్లిగా నువ్వు సరిగా పెంచలేదు కదా అంటారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను పిల్లలకు ఇద్దరికి, మా పిల్లలు చెల్లులు గిల్లులు చూడరు, చెల్లులు అసలు పట్టనీయని వాళ్ళు. పొద్దున్న 4 గంటలకు లేస్తాం మేము. 4 గంటలకు లేచి 4 నుండి 5 వరకు ఫ్యామిలీ ప్రేయర్. ప్రతిరోజు ఆ పాప బైబిల్ చదవాలా, ఆ బైబిల్లో ఏం చదివిందో ఆడ నోట్స్లో రాసి నాతో సంతకం పెట్టించుకోవాలి. ఏ రోజు బైబిల్ చదవకపోయినా ఆమె టిఫిన్ లేదు. స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హోంవర్క్ చేసుకోవాలా. హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక అర్ధగంట టీవీ ఆన్ చేస్తాం. పిల్లలు అర్ధగంట టీవీ చూడాలా, తినాలా, కరెక్ట్ టైంకి వండుకోవాలి, మన పొద్దున్న కరెక్ట్ టైంకి వెళ్ళాలి. క్రమశిక్షణలో మన పిల్లలను పెంచుకోకపోతే రేపు వాళ్ళే మనకు ముప్పు. అటు పిల్లల విషయంలో జాగ్రత్త పడండి. ఇప్పటికేం మించినది ఏం లేదు. ఇప్పటికైనా మీ పిల్లల విషయంలో జాగ్రత్త పడండి. చర్చికి తీసుకురండి, ఇక్కడ చక్కగా పాటలు పాడడం, ఇక్కడ పరిచర్య చేయడం నేర్పియండి. స్నేహితులతో తిరగడం మంచిది కాదరా అని చెప్పండి. ఏదన్నా చిన్న అలవాటు వానికి అలవాటు అయిందంటే కొట్టు, బాధ లేదు. ఎట్లా చేస్తావురా ఈ పని, గాడిది అని కొట్టు. బెత్తము బట్టని తండ్రి తన కుమారునికి విరోధి అని ఉంటుంది బైబిల్లో. అటు ఇప్పుడు నువ్వు బెత్తం పట్టకపోతే రేపు నీకు విరోధి అవుతాడు వాడు. ఇప్పుడే బెత్తం బట్టి వానికి క్రమశిక్షణ పెట్టుకోవాలి. దేశం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఒకని అవివేకాన్ని బట్టి, ఒకని త్రాగుబోతుతనాన్ని బట్టి, ఒకని తల్లిదండ్రులు సరిగా వానికి పెంచకపోవడాన్ని బట్టి ఇంత ఘోరం జరిగింది. అందుకప్పుడు ఇలాగా మనంతట మనల్ని మనం కట్టుకుంటే మన ఇంటిని దేవుడు కడతాడు. అలాగా మనము ఆత్మీయంగా సిద్ధపడి, ప్రభు కొరకై సిద్ధపడి శ్రేష్టమైన మందిరంగా కట్టబడతాం. దేవుడు అట్టి కృప మనకు అందరికీ దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడాలి అని మీరు ఇచ్చారు నాయన. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు లోకాచారాలు అనే ఆటంకం ఉన్నదేమో. ఏదన్నా నీకు ఆయాసకరమైనది, నీకు విరోధమైనది మా జీవితంలో ఉందేమో. అది ఎంత కష్టమైన దాన్ని తొలగించుకొని ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడాలి ప్రభువా. అలాగ మేము కట్టబడితేనే మా ఇల్లును నువ్వు కడతావు, మా కుటుంబాన్ని నువ్వు కడతావు. అలాగా కట్టబడే కృప మాకు దయచేయి ప్రభువా అని కోరుతున్నాము. ప్రభువానికి వందనాలు నాయనా. ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడకనే మా ఇల్లులు పాడైపోతున్నాయి, మా పిల్లలు పాడైపోతున్నారు, మా కుటుంబాలు పాడైపోతున్నారు, అల్లరికి కట్టలైపోతున్నారు. అయ్యో, ఎందరినో నాశనం చేసే ఉగ్రవాదుల కంటే ఘోరమైన వాళ్ళు అయిపోతున్నారు. వారి ద్వారా మంచి పేరు రావాల్సినది చెడ్డ పేరుని తెలుసుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఇప్పటికైనా మించినది ఏమీ లేదు ప్రభువా. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు లోకాచారాలు, లోక అలవాట్లు, లోకంలో ఉన్నటివి అన్నిటిని దూరము చేసుకొని నీకు మహిమకరమైన మందిరముగా కట్టబడుటకు సహాయం చేయండి. సొలొమోను భౌతిక మందిరం కట్టాడు కానీ ఆత్మ సంబంధమైన మందిరం కట్టకలేకపోయాడు. అలాగున మేముడక ఇజ్రా కాలంలో ఇశ్రాయేలీలు వారెంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలను నీ కొరకు విడిచిపెట్టి
శ్రేష్టమైన మందిరం కట్టినట్లుగా మేమెంత ఇష్టపడేదైనా, మాకెంత కష్టమైన, నీకు ఇష్టం లేనిది ఏదన్నా మా జీవితంలో ఉంటే దాన్ని దూరం చేసుకొని నీకు మహిమ కలిగిన మందిరంగా కట్టబట్టుకు సహాయం చేయనైనా నీకు వందనాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. అవును ప్రభు, ఆకాశమందు నీవు తప్ప మాకెవరు లేరు. ఈ లోకంలో స్నేహితులను పడిన వారు ఎవరైనా మమ్మల్ని పాడు చేసేవారే, మమ్మల్ని బాగు చేసేది, నిలబెట్టేది నీ వాక్యం ఒకటే. తండ్రి మమ్మల్ని మార్చండి, తండ్రి మమ్మల్ని కడగండి, ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడుటకు సహాయం చేయండి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడాడు. మన లోపం ఏమిటో మనకు తెలియపరిచాడు. ఆయన పాదాలు పట్టుకొని కడగబడదాం. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకొనుటకు కొద్ది నిమిషాలు మౌనినవుతున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడాలని మీకు సమయం ఇస్తూ నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనినవుతూ ఉన్నాను.